200 రూపాయలు అందరి ముందు కానుకగా మన చిన్న యూట్యూబర్ చాలా పాపులర్ అవుతున్నాడు అనమాట. స్కూల్లో గట్ట చాలా మంది చూస్తున్నారట, చాలా మంది ఏడిపిస్తున్నారట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రేణిరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? అయితే రీసెంట్గా అయితే మన ఛానల్కి యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. $100 నిండినాయి, అందుకని వచ్చినాయి. యూట్యూబ్ నుండి అయితే మనీ వచ్చాయి. అయితే చాలామంది వాట్సాప్లో గట్ట చేస్తున్నారు, మీకు ఎంత వచ్చినాయి మనీ, ఈ ఎలా వచ్చినాయి అని చాలా డౌట్లు అడుగుతున్నారు. ఫస్ట్ శాలరీ ఎంత వచ్చిందంటే 8,240 రూపాయలు చిల్లర వచ్చింది. ఓకేనా, ఇంక అంతకన్నా చెప్పను. ఓకే, మరి ఎలా వచ్చినాయి ఏంటనేది మీరైతే నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో దొరకండి. మీకైతే పేమెంట్ వచ్చే వరకు అయితే నాది పూచి ఏమేమి చేయాలి, వీడియోలు ఎలా చేయాలి, ఇంకా కామెంట్లు అవి ఎలా ఉంటాయి అనేసి అన్నీ చెప్తాను. మీకైతే కొత్తగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే నాకైతే మెసేజ్ చేసి చేయించుకోండి. ఎందుకంటే ఉండకొద్దీ యూట్యూబ్ రూల్స్ అయితే మారిపోతున్నాయి అనమాట. ఇప్పుడు అప్పట్లో నేను ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉండింది, ఇప్పుడైతే కొంచెం తెస్తున్నారు. యూట్యూబ్ రూల్స్ చాలా వరకు తెస్తున్నారు. అవి తెచ్చారనుకో మరి మీకు యూట్యూబ్ ఛానల్ అప్పుడు చేయాలనుకున్నా చేయలేరు అనమాట. ఇప్పుడే మంచిగా చేసుకోండి. కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి కొత్త అప్డేట్స్ అప్పుడు మానిటైజేషన్ అవ్వవు కొన్ని ఛానల్, చాలా వరకు కష్టపడాల్సి వస్తుంది బాగా. ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే మంచిగా స్టార్ట్ చేసుకోవచ్చు. దానికైతే టిప్స్ మనం అయితే ఫ్రీగానే ఇస్తాం, పెద్ద ఏమి ఉండదు. మీరు జస్ట్ కామెంట్ చేస్తే దానికి రిప్లై నేను వీడియో రూపంలో చేసి నా ఛానల్లో పెడతాను, మీరు హాయిగా చూసుకోవచ్చు. ఓకే, మరి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఒక అమ్మాయి నన్ను ఇన్సల్ట్ చేసిందనమాట, అంటే అవమానించింది. ఎందుకు అవమానించిందో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే మన ఛానల్లో మెయిన్ కంటెంట్ ఏంటి, వ్లాగ్ చేయడం, ఇంకోటి డీజేలు ఉంటాయి కదా, డ్యాన్స్ చేస్తుంటారు ట్రైబుల్. మా విలేజ్ అయితే ట్రైబుల్ కాబట్టి అమ్మమ్మూరులో చాలామంది ట్రైబుల్ వీడియోస్ నా కంటెంట్ చూడండి. చూస్తే ఏమి కంటెంట్ అంటే డీజే వీడియోస్, డ్యాన్స్లో ట్రైబుల్ ఖర్చులు అవి ఉంటాయి కదా. నేను అలాగే ఒక రోజు అయితే ఒక ఊరు ఉంది, తాళ్ళగూడెం అనే గ్రామం ఉంది. అక్కడ చాలామంది డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. మధ్యలో నేను నా దగ్గర ఒక ట్రైపాడ్ ఉంది, అంటే స్టాండ్ దాని మీద సెల్ల పెట్టి చక్కగా షూట్ చేస్తున్నాను అనమాట. షూట్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసిందనమాట, దూరం నుంచి నన్ను నా ఇంక చూసింది. నేనేమనుకున్నానంటే అమ్మాయి పదే చూసేసరికి మనం సింగిల్స్ కదా, కొంచెం పెద్దగా ఎవరు కనెక్ట్ అవ్వం. నేనేమనుకున్నానంటే అమ్మాయిని చూసి అబ్బో అమ్మాయి నాకేమో లైన్ వేస్తుందేమో అని నేను అనుకున్నాను. అయితే అలాగే చూసింది చాలాసేపటి వరకు చూసి దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి నేను వీడియో షూట్ చేస్తుంటే జస్ట్ వచ్చి హాయ్ అన్నది. హాయ్ అంటే నేను కూడా హాయ్ అన్న. ఇంకే అన్నది, మళ్ళీ ఏమన్నదంటే అన్నయ్య ఏంటి ఏం చేస్తావు, దేంట్లో పెడుతున్నారు వీడియోలో అన్నది అనమాట. అమ్మాయి ఫస్ట్ టైం కదా, కొంచెం అన్నయ్య అనేసరికి నాకు కొంచెం అవునులే, ఎవరైనా అమ్మాయి అయినా ఎవరైనా సరే ఫస్ట్ అన్నయ్య అంటారు, తర్వాత వరుసలు కలుపుతాయి కదా, అంటే డైరెక్ట్గా బావని అలా అనరు కదా అనేసి ఓకే మనం సర్ది చెప్పుకున్నాం. ఎందుకంటే నా ఫేస్ వాల్యూ నాకు తెలుసు, అర్థంలో చేయాలి చేసుకున్నాం. సో అలాగే అనేసరికి అన్నయ్య అనేసరికి ఓకే లైట్ తీసుకున్నాం. చెప్పండి అన్న. ఆ అమ్మాయి అన్నది చేస్తామండి అంటే యూట్యూబర్ అని చెప్పి. ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే అప్పుడు ఎంత 1,500 సబ్స్క్రైబర్లు ఉండేది నా దాంట్లో, 1,500 1,600. అయితే అవి చూసి యూట్యూబ్ ఎన్నిసార్లు ఉంటాయి, 1,600 సబ్స్క్రైబర్లు అన్నాను. ఆ అమ్మాయి ఏమన్నదంటే అంతేనా 1,600 సబ్స్క్రైబర్లేనా, నా ఇన్స్టాగ్రామ్లో అయితే 3,000 మందికి నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నీ అంతేనా అనేసి చీప్గా తీసేసింది అనమాట. నన్ను చాలా అవమానం అనిపించింది. అప్పుడు నేను అందామనుకున్నా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అంత ఈజీ కాదు, యూట్యూబ్ కష్టమే ఉంటుంది, నీ యూట్యూబ్ కష్టం ఉంటుంది అని చెప్దాం అనుకున్నాను. కానీ సైలెంట్గా ఉండిపోయాను అనమాట. అమ్మాయి అలా అనేసరికి అప్పుడే నాకు కొంచెం గిల్టీగా అనిపించింది అనమాట, ఏంట్రా యూట్యూబ్ అనుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి నా సబ్స్క్రైబర్ అయితే ఒకవేళ నేను చెప్పే దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఏంటంటే, అమ్మ బంగారు తల్లి, మీ ఇన్స్టాగ్రామ్ ఉంది 3,000 5,000 సబ్స్క్రైబ్ చేసుకుంటాం, నీకు దాని నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. అదే నా ఛానల్ చూడు 3,000 సబ్స్క్రైబర్లు వచ్చారు, అదే టైంకి నాకు
10,000 క్యాష్ వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే అమ్మాయికి ఎవరిని తక్కువ అంచనా వేయద్దని చెప్తున్నాను. ఆ అమ్మాయి వల్ల నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అది అలా అన్నది. దానికి 3,000 ఉంటాయి ఎవరికి కావాలి, 1,000 ఉంటాయి ఎవరికి కావాలి. నాది 1000 సబ్స్క్రైబర్లు ఉండేటప్పటికి అది అలా అనేసింది. సో నాకేం బాధలేదు, ఎందుకంటే నా ఛానల్కి అయితే 1000 సబ్స్క్రైబర్లు 3,000 సబ్స్క్రైబర్ని 10,000 అమౌంట్ వచ్చింది. నీకు ఇన్స్టాగ్రామ్లో 1,00,000 ఉన్నా సరే ₹1 కూడా రాదు, వేస్ట్ నా పక్కది. సో అమ్మాయి చూస్తే కొంచెం చూడమ్మా నా వీడియో, నాకు డబ్బులు వచ్చినాయి. మరి నీకైతే వచ్చినాయో రాలేదు, కానీ ఇన్స్టాగ్రామ్లో రావని కూడా తెలుసు. వేస్ట్ ఇన్స్టాగ్రామ్ పెట్టుకుని ఉన్నావు, ₹1 కూడా రాదు. యూట్యూబ్లోకి వచ్చి చేసి చూడు ఒక వీడియో, అప్పుడు నీకు తెలుస్తుంది. ఓకే, ఈ అమ్మాయికి ఇచ్చేది అయితే నేను ఇదే రిప్లై నా నుండి అయితే. అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయినాయి, ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా కష్టపడి యూట్యూబ్ స్టాండ్ పట్టుకొని వీడియోలు తీస్తూ అందరూ డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ ముందు సిగ్గు లేకుండా వెళ్తే చేసినప్పుడు ఎలా ఫీలింగ్ ఉంటుంది ఆవిడ అలా ఒకేసారి అనేసరికి నాకు కొంచెం అప్పట్లో అయితే కొంచెం బాధగా అనిపించింది. ఇప్పుడు ఈ అమౌంట్ వచ్చినాయి కదా, అప్పుడు కష్టే ఫలం అన్నట్టుగా ఇప్పుడు అమౌంట్ వచ్చింది. చూద్దాం, మీరైతే మంచి కామెంట్లు చేయండి, నేను మంచిగా రిప్లై ఇస్తాను. అంతేకాకుండా దానికి మీరు యూట్యూబ్ ఛానల్ వేస్తే కంటెంట్ తీసుకుని చెత్త మొత్తం పెట్టేయండి. ఒకటి కాపీ చేయకుండా మంచిగా పెట్టుకుని చేసుకోండి. అది ఎలా చేయాలి, ఎంత డాలర్స్ ఎప్పుడు అవుతుంది, మానిటైజేషన్ ఎలా అవుతుంది, మొత్తం నేను Z మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను, నా ఛానల్లో పెడుతూ ఉంటాను. నన్ను కొంచెం కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ ఛానల్ కూడా కొత్తగా ఎట్టాలనుకుని గ్రో చేసుకోండి. ఏం కాదు, మీరు ఏదో ఒక వీడియో పెట్టండి ఒకటే, అది ఎప్పుడు ఎలా వైరల్ అవుతుంది ఎవరికి తెలియదు. సడన్గా ఒక 8 నిమిషాలు ఏదో వీడియో పెట్టచ్చు, చెత్త వీడియో సడన్గా వైరల్ అయిపోయింది అనుకో, ఏమో 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చేచ్చు. 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చారంటే మీరు పెద్ద యూట్యూబర్ అయిపోయినచ్చు, మీకు ఇంకా అదే లైఫ్ అయిపోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఓకే, మరి నా ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి, లైక్లు కొట్టండి. అప్పుడప్పుడు డీజే కంటెంటే కాదు, అప్పుడప్పుడు చేస్తాను వ్లాగ్స్, ఈ విలేజ్ వ్లాగ్స్ అన్నీ కూడా చేస్తాను. కొంచెం డీజే అంటే అప్పుడు ఆ సీజన్ అలాంటిది, ఆ సీజన్కి అది చేయాలి. ఇప్పుడు వర్షాకాలం సీజన్, చేపలకు సంబంధించి వర్షాకాలం, ఏ కాలానికి ఆ కాలానికి ఏజెన్సీలో ఉంటుంది. మరి అబ్బాయిని కొంచెం ఆశీర్వదించండి. కొంచెం ఫస్ట్ అమౌంట్ వచ్చింది కాబట్టి ఇంకా నా అకౌంట్ గురించి చెప్పాలంటే చూడక్కర్లేదు, ఇదిగో చూసుకోవచ్చు. మా అకౌంట్ 0 చేసి పాడేసాను, ఎందుకంటే వచ్చిన ఆనందం అనమాట. యూట్యూబ్ నుంచి వచ్చింది కదా ఈ అమౌంట్, ఆనందంలో ఎక్కువ ఖర్చు పెట్టేశాను, 0 చేసాను. అదనమాట. అప్పుడప్పుడన్నా రీఛార్జ్ కొన్న అకౌంట్లో ఒక 200-500 పెట్టుకునేటండి. ఇప్పుడు ఒకేసారి యూట్యూబ్ ఆనందం తట్టుకోలేక మొత్తం ఖాళీ చేస్తాను అనమాట. అట్లా ఉంటుంది మాతోనే. ఓకే, మరి బై ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో చేయండి. రైనీరాజ్ YT లేకపోతే రైనీరాజ్ అఫీషియల్ అని కొట్టండి, మా ఛానల్ వస్తుంది. ఫాలో అవ్వండి, ఎంటర్టైన్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ పొడిసేది క్యాన్లో రే సాయిగా లైటింగ్ డబ్బులు వచ్చాయండి. ఫస్ట్ పేమెంట్ నల్లగా ఉన్నారే ఒక్కొక్కడే కనిపించట్లేదు, అది కనబడవు. స్టార్ట్ చేసింది ఇంత కట్ చేసుకోవచ్చులే. ఫస్ట్ చెప్పి ఇయ్యాలా లేకపోతే ఇది రైనీరాజ్ అఫీషియల్ కొంచెం కలరా బాబు, అది ఇప్పుడు మెరిసేకి ఇక్కడ ఏమిటి పడుతున్నా ఏం పడదు, పర్లేదు. అగ్గేడతా నీళ్ళేసేస్తాం, నీళ్ళేసేస్తాం. ఎలా వేసానా అగ్గి పెడితేనే వేస్తారా? నువ్వేం యూట్యూబర్ అయిపో, నువ్వు ఫస్ట్ తెలియలే కానీ ఏం నేను రీజన్ చెప్పినట్టు చేయొచ్చు కదా. హ్యాపీ యూట్యూబర్ ఏ రీజన్ వల్ల కట్ చేస్తున్నా డబ్బులు వచ్చాయి యూట్యూబ్ డబ్బులు. యూట్యూబ్ నుంచి ఫస్ట్ అమౌంట్ వచ్చింది.
ఇగో మా చిన్న యూట్యూబర్ మా యూట్యూబ్ పార్ట్నర్ మా బ్లెస్ మీ డాడీ అని ప్లస్ ఇంకా అలా ఉన్న teams చాలా మంది ఉన్నారు. బ్లెస్ మీ డాడీ. హ్యాపీ యూట్యూబ్ మా ఛానల్ చూడొచ్చు సండే ఎలా చూపించు యూట్యూబ్ ఛానల్ అన్నమాట. 3000 సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆల్రెడీ. పేమెంట్ ఎంత త్వరగా వస్తుంది అనుకోలేదు, వచ్చింది కాబట్టి మరి కట్ చేస్తాం చూడండి. చాలా స్పీడ్ గా మరి ఎవ్రీవన్ సపోర్ట్ రైనీ రాజ్ రైనీ రాజ్ వైటే. అండ్ సబ్స్క్రైబ్ రైనీ రాజ్ వైటే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 3.7k ఫాలోవర్స్. సబ్స్క్రైబర్స్ 3.6 సంతేస్తున్నావా ఆగండి. యూట్యూబ్ మరి త్వరగా వచ్చింది కాబట్టి అమౌంట్ మా పార్ట్నర్ యూట్యూబ్ పార్ట్నర్ అవన్నీ పక్కన పెట్టి కేక్ ఆగిపోయా. మా యూట్యూబ్ పార్ట్నర్ డబ్బులు ఇద్దాం అనుకున్నాను. నాకు వచ్చిన అమౌంట్ లోని చాలా వరకు బడ్జెట్ తక్కువైంది. రూపాయలు ఒక 500 అలా ఇద్దాం అనుకున్నాను. మా వాడు అవసరం తీసి అవి ఇస్తున్నాను. కాబట్టి వాడికి సతీ 200 రూపాయలు అందరి ముందు కానుకగా మన చిన్న యూట్యూబర్ చాలా పాపులర్ అవుతున్నాడు అనమాట. స్కూల్లో గట్ట చాలా మంది చూస్తున్నారట, చాలా మంది ఏడిపిస్తున్నారట. ఏడిపిస్తున్నారు. అప్పుడే 200 సంపాదించాడు. 500 రావాల్సింది ఫ్రైడ్ రైస్లు తినేసిన తర్వాత 200 అయింది. చప్పులు కొట్టండి సపోర్ట్ చేయండి. 200 ఎడిటింగ్ పర్లేదు. సరే 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 అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకుని Bye. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మా మా యూట్యూబ్ పార్ట్నర్ బుల్లోడిని అలాగే కోచ్ అలాగే కోచ్ సరే ఆపేనా? ఫస్ట్ తిన్నాడుగా. ఓకే నువ్వు ఎప్పుడు తొందరగా వస్తావు, ఎప్పుడు తిందామని ఏం చేస్తావు? నువ్వురా ఇవ్వాల్సింది నాకు కేక్ మొక్కై. చిన్న యూట్యూబ్ చిన్నోడు మా యూట్యూబ్ పార్ట్నర్ చిన్నోడు ఇచ్చి 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 నేను కొంప దింగుతాడు ఆ గాడే. నేను తొక్కేస్తాడు. మా సుజ్జుబాబు కాబోయే ఎవరు ఇలా చూపిస్తారండి. బిగ్ బాస్ ఎంట్రీ కాబట్టి బిగ్ బాస్ కాబోయే డైరెక్టర్ మాకు ఈడే సుజ్జుబాబు. మొన్నే బిగ్ బాస్ కి ప్రోమో వీడియో చేసి వెళ్దామని చూస్తున్నాడు. మరి మన ఏజెన్సీ ప్రాంతం అది కళ. సంది ఇలా ఇక్కడ రైనీ ఒకవేళ పొరపాటున యూట్యూబ్ కి బిగ్ బాస్ వెళ్తే స్టార్ లోకి వెళ్ళి అందరికి లైట్ ఏదిరా ఇలాగే ఉంది, కనబడతలేదు నీకు. పేరు మొత్తం కోసేసిన తర్వాత ఇగో రైనీ రాజు వైట్ ఇది థియేటర్లోకి వచ్చేస్తుంది కెమెరా ఇది. ఓకే ఓకే నీర్సిపోతున్నా. ఇలా పెట్టుకుంటే నీకు క్లారిటీగా వస్తుందా లేదు తెలుస్తుంది. ఇక చూడండి రైనీ రాజు బయట ఒక ఫోటోలు తీసేవసరా ఫస్ట్ లో. ఓకే ఈసారి తీసుకో. ఆడు కేక్ పట్టుకుని అందుకే కనపడలేదు అని ఇందాకే పెట్టలేదు. వస్తున్నానా దూరం నుంచి. బానే వస్తున్నారులే. మరి ఇందాకే చేయాలి కదా బాబు. ఏం చేస్తున్నారండి? మా నాన్నకి క్వార్టర్ డబ్బులు ఇవ్వని సరే ఇవ్వలేదు. 100 రూపాయలు మనడు 100 రూపాయలు నాకేమో చిన్న ముక్క కోసాడు, వీడికేమో పెద్ద ముక్క. బాబాయ్ వద్దు చిన్న యూట్యూబర్ బిగ్ యూట్యూబర్. చాలాగా చాలే చేతి ముక్కలు తినేసి రోడ్డు పైకి ఎక్కేస్తా. సరిపోద్దా వీడియో? వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.